హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి టమోటా పులుసు చేస్తున్నాను. ఈ టమోటా పులుసుకి వచ్చేసి మనం ఫస్ట్ పెనంలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా వేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాను. ఇలా మనం ఫ్రెష్గా చేసుకుంటే కర్రీ మంచి స్మెల్ వస్తుంది, అదేవిధంగా అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది. సో అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే కర్రీ మనకు అంత పూర్తయిన తర్వాత పచ్చి వాసన స్మెల్ రాకుండా బాగా మంచి స్మెల్ వస్తుంది. బాగా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. ఎంత బాగా ఉడికితే అంత బాగా ఉంటుంది కర్రీ టేస్ట్. ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఎక్కువగా ధనియాల పొడి వేసుకుంటే మనకు కర్రీ అనేది చేదు వస్తుంది. సో మనం ఒక స్పూనే ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. బాగా ఇది మగ్గిన తర్వాత, మసాలా బాగా మగ్గిన తర్వాత మనం వచ్చేసి దీంట్లో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసినాను. మనకు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే దాన్ని బట్టి మనము ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో వాటర్, తక్కువ కావాలనుకుంటే తక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకొని మనం బాగా కుక్ చేసుకోవాలి. ఈ టమాటా కర్రీలోకి వచ్చేసి మనం ఫస్ట్ తర్వాత పులుసు ఉడుకుతున్నప్పుడు మనము పల్లీలు వేసుకొని పల్లీల పొడి టమాటా కర్రీలో వేసుకోవాలి. పల్లీల పొడి వేసుకోవడం వల్ల టమాటా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం పల్లీలు అనేటివి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, సరిగా వేగవు. సో మనం స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగా వేగుతాయి. పల్లీలను మనం బాగా మిక్స్ చేసుకొని ఈ పల్లీలు టమాటా కర్రీలో యాడ్ చేసుకోవాలి. పల్లీల పౌడర్ని చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా మనం పల్లీల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీని బాగా అతికేంత వరకు ఉడికించుకోవాలి.